హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో ఈరోజు అయితే నేను చిట్టి బాదుషాలు గోధుమ పిండితో చేస్తున్నానండి. నాకు ఆర్డర్ వస్తే సో ఎలా చేసానో చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 1.5 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇది సుమారుగా 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ మధ్యలో ఉంటుందన్నమాట. అలాగే సాల్ట్, 2 స్పూన్స్ షుగర్, పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా అండ్ 3 టేబుల్ స్పూన్స్ మామూలు ఫ్రెష్ పెరుగు అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ కాచిన నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. చపాతీ పిండిలాగా మనం కలుపుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. అదే ఎక్కువ వాటర్ ఒకేసారి పోసి కలిపేస్తే మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది రాదనమాట. చక్కగా మంచిగా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా టూ సాఫ్ట్గా కాకుండా అలాగే టూ హార్డ్గా కాకుండా నెయ్యి కూడా నేను వేసి లాస్ట్లో కలుపుతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నెయ్యి కూడా హెల్తీ కదా, సో అందుకనే. సో దీన్ని ఇప్పుడు ఒక 30 మినిట్స్ నేను నానబెట్టేస్తున్నాను. అండ్ ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో దీనికైతే నేను ఒక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 180 నుంచి 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అండ్ దీంట్లో కొంచెం నేను ఒక కప్ ఆఫ్ వాటర్ పోసుకొని ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో ఆ కప్తోనే వాటర్ పోసాను. అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. గులాబ్ జామున్ కన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో ఇది కన్సిస్టెన్సీ తీగ పాకం అనేది అసలు రానివ్వద్దు. మనం ఇలా అన్నప్పుడు గట్టిగా ఉండాలన్నమాట మన వేలు. అట్లా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టుకున్న పిండి ఉంది కదా, సో గోధుమ పిండి, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న బాదుషాలుగా చేస్తాను అనమాట. ఎలా చేస్తానంటే ముందు చిన్న ఉండలు తీసుకోవాలి. చిన్న చిన్న ఉండలు తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని నేను చక్కగా హోల్ చేస్తున్నట్టుగా తిప్పాను, కానీ హోల్ చెయ్యలేదండి. మీరు 2 చేతుల మధ్యలో పెట్టి నొక్కినప్పుడు చిన్నగా రౌండ్గా అవుతుంది కదా, ఆ చిన్న దానిలో గారికి మనం హోల్ చేసినట్టుగా తిప్పాలన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో అప్పుడు చాలా బాగా వస్తాయి. హోల్ అనేది పెట్టకూడదు కంప్లీట్గా. సో ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాదుషాలన్నీ కూడా వేసాను. ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ యూస్ చేశానండి, గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేయలేదు. సో గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తే బాగుండదు అనమాట స్మెల్ అది. సో వీటిని మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి వేసామో చక్కగా స్లోగా పువ్వులాగా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. ఇది హై ఫ్లేమ్లో చేస్తే అంత బాగా రావన్నమాట. సో అందుకనే మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చేస్తున్నాను. చక్కగా వేగిపోయిన తర్వాత అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇట్లా నేను తీస్తూ షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి. ఎప్పటికప్పుడు బ్యాచెస్ తీసి షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగానే ఉండాలి మనం వేసేటప్పుడు, కంప్లీట్గా కూల్ డౌన్ అనేది అవ్వకూడదు అనమాట. అప్పుడే షుగర్ అనేది బాగా పీలుస్తుంది. సో క్రాక్స్ వస్తున్నాయి చూసారా, అలా క్రాక్స్ వస్తే ఏంటంటే షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుంది. సో ఇట్లా వేసిన వాటిని మనకి మైదా పిండితో చేసినంత ఫినిషింగ్ అయితే గోధుమ పిండితో అంత నీట్గా అయితే రావండి. సో ఇదైతే గోధుమ పిండి హెల్తీ ఐటెం కాబట్టి నేను గోధుమ పిండినే ప్రిఫర్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మైదా కన్నా. సో ఇప్పుడు నేనైతే అన్నీ అయిపోయినాయండి. నేను గార్నిష్ చేస్తున్నాను, చక్కగా పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను అనమాట అన్నీ పెట్టేసి. సో ఇలాంటి టేస్టీ స్వీట్స్, హోమ్ మేడ్ స్వీట్స్ మీరు కూడా తినాలి అని అనుకుంటే కనుక 9440652957 నెంబర్కి వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ అలాగే నేను మా మెనూ కార్డ్ కూడా యాడ్ చేశానండి. మా దగ్గర చాలా రకాల స్వీట్స్, హెల్తీ స్వీట్స్, స్నాక్స్, కారపొళ్ళు, పచ్చళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఒక్కసారి చూసేయండి. అండ్ అలాగే మా కస్టమర్స్ కూడా మాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.